నా లైఫ్లో బిగ్గెస్ట్ కన్ఫ్యూషన్ ఏంటో తెలుసా? ఇంట్లో ఏం తినాలో అర్థం కాకపోవడం. ఎవ్రీడే సేమ్ క్వశ్చన్ బట్ నో ఆన్సర్. మార్నింగ్ లేచి అమ్మ, కొంతసేపు తర్వాత నాన్న అడగడం స్టార్ట్ చేస్తారనమాట. బ్రేక్ఫాస్ట్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఏంటి అని. నా బ్రెయిన్ మాత్రం లోడింగ్లోనే ఉంటుంది. ఇంకా ఆప్షన్స్ ఉంటాయి, ఇడ్లీ, దోశ, ఉప్మా, ఇలా చాలా ఉంటాయి. కానీ ఇంట్రెస్ట్ మాత్రం ఉండదు తినడానికి. ఏం కావాలి ఏం కావాలి అంటే మనం ఏం చెప్తాం? ఏమైనా పర్లేదు అని చెప్తాం. బేసిక్గా ఏం చేసినా పర్లేదన్నమాట తినడానికి. అది పాయింట్. ఒక కిచెన్ రౌండ్ వేసి వస్తే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాం, ఫుల్గా చూస్తాం, మళ్ళీ క్లోజ్ చేస్తాం. మళ్ళీ 2 minutes తర్వాత ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. ఏం చేంజ్ అవ్వదు, కానీ అలా చేయాలనిపిస్తుంది మార్నింగ్. లంచ్ టైంకి మళ్ళీ స్టార్ట్. కొన్ని ఫుడ్స్ చూడగానే రిజెక్ట్ చేయాలనిపిస్తుంది, కానీ రిజెక్ట్ చేస్తే ఏమవుద్ది? వేరేది లేదా అని అడిగినప్పుడు మా అమ్మ లుక్ చూడాలి. నైట్కి మళ్ళీ సేమ్ స్టోరీ, రిపీట్. లైట్గా ఏమైనా తినాలి అనుకుంటాం, కానీ లాస్ట్కి నో, ఫుల్గా పెడుతుంది మా అమ్మ. లైఫ్లో క్లారిటీ ఉండకపోవచ్చు, కానీ ఫుడ్ డెసిషన్లో క్లారిటీ ఉండాలి. హంగ్రీ ఎస్, డెసిషన్ నో అంటే కష్టం అన్నమాట. That comes us to the end. Thank you for watching. If you like my video, please do like, share and subscribe to my channel. And food decision ఫాస్ట్గా తీసుకోవడం స్టార్ట్ చేయండి మీరు కూడా, నేను కూడా స్టార్ట్ చేస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. Until then, bye guys, thank you.